చిన్న కథ. బుర్ర పెట్టి ఆలోచించాలి గురు. ఒక ధనవంతునికి కళ్ళు రోజురోజుకి ఎర్రగా కాసాగాయి. మంట పెరిగిపోసాగింది. ఎంతమందికి చూపించినా, ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. ఒకరోజు అడవిలో ఒక సాధువు వనమూలికలతో అనేక జబ్బులు పోగొడుతున్నాడు అని తెలిసింది. ఏ పుట్టలో ఏ పాముందో చూద్దామనుకొని ఆ సాధువుని కలిశాడు. విషయం వివరించాడు. సాధువు కాసేపు ఆలోచించి, నీవు 6 నెలల పాటు ఆకుపచ్చ రంగు తప్ప వేరే రంగు ఏదీ చూడకూడదు. అప్పుడు నీ జబ్బు నయమవుతుంది అన్నాడు. సరేనని ధనవంతుడు ఇంటికి వచ్చాడు. బట్టల దగ్గర నుండి చెప్పుల వరకు అన్నీ ఆకుపచ్చవే. ఎక్కడికన్నా బయటికి పోయినా సేవకులు నడిచే దారంతా కింద ఆకుపచ్చని తివాచీలు పరిచేవారు. రెండు వైపులా ఆకుపచ్చ తెరలు పట్టుకునేవారు. పెళ్ళాం, బిడ్డలు, సేవకులు అందరూ ఆకుపచ్చ బట్టలే వేసుకునేవారు. ఇల్లంతా ఆకుపచ్చ రంగులతో నింపేశారు. దానికోసం చాలా డబ్బు ఖర్చయింది. 6 నెలలు గడిచిపోయాయి. కళ్ళు మామూలుగా అయ్యాయి. సంబరంగా సాధువు దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పాడు. సాధువు చిరునవ్వు నవ్వి, దీనికోసం ఇంత డబ్బు ఎందుకు అనవసరంగా పోగొట్టుకున్నావు నాయనా? ఒక 100 రూపాయలతో ఒక మంచి ఆకుపచ్చ కళ్ళజోడు కొని కళ్ళకు పెట్టుకొని ఉంటే సరిపోయేది కదా అన్నాడు. ఆ మాటలకు ఆ బుర్ర తక్కువ ధనవంతుని నోట మాట రాలేదు. అందుకే బుర్ర పెట్టి ఆలోచించాలి గురు.